మీకు తెలుగుదేశంలోనే అంత మద్దతు రాలేదు కదా, ఎందుకంటే మీరు ఒకసారి అసెంబ్లీలో మీరు దీక్ష చేసిన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు మీ దగ్గరికి? ఇప్పుడు అదే ఉన్నది. ఇప్పుడు ఏమిందంటే నా ఎంబడి నలుగురు వచ్చిండ్రు మొట్టమొదట. ఈయన ఏం చేసిండు, ఈ నలుగురికి ఇంకో నలుగురు తోడైతే, ఇంకో 8 మంది తోడైతే, ఆయన దగ్గర ఉన్నది కేవలం 10 మంది. మాకు ఒక 20-25 మళ్ళీ ఆఖరికి వచ్చి మొత్తం ఈయన ఎంబడే ఉందాంలే అని చెప్పి ఇట్లా అంటే మొత్తం ఉద్యమం నా చేతకి వెళ్ళిపోతుందని చెప్పి ఉన్న నలుగురిట్లో ముగ్గురిని తీసుకొని పోయిండు. ఇప్పుడు ఆయనకు నేను ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమమే చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, ఆయన ఎక్కడా కూడా నేను నా రాజకీయ వ్యూహాలతోనే తెలంగాణ సాధించుకోవాలి అనే మాట కూడా ఆయన చాలా నిజాయితీగా ఓపెన్గా చెప్పారు కదా. ఆయన రాజకీయాల వ్యూహాలతోటి తెలంగాణ సాధించుకోవాలనేది కాదు. ఎత్తుగడ బీజేపీకి అంటే ఎత్తుగడలు అనేది కాదు, నిజాయితీ ఉన్నది బీజేపీలో, ఒక పట్టుదల ఉన్నది. తెలంగాణ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నది. అందుకోసమని బీజేపీ మద్దతు ఇచ్చింది, అంతేగాని ఈయనను చూసి కాదు. ఈయన ఆఖరికి ఒకసారి ఎంత కాడికి పోయిందంటే రాయల తెలంగాణ కూడా ఒప్పుకునేటందుకు సిద్ధమైండు. కానీ బీజేపీ ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ గారు నిర్ద్వందంగా కాంగ్రెస్ వాళ్ళు పోతే తిరస్కరించేసింది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మాకు రాయల తెలంగాణ మేము లేదు, 10 జిల్లాలతో కూడా హైదరాబాదు రాజధాని కూడా తెలంగాణనే మాకు కావాలని చెప్పని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అందుకోసం ఈరోజు ఈయన సిద్ధహస్తుడు, తిమ్మిని బొమ్మిని చేయడంలో సిద్ధహస్తుడు. ఇలా నిజానికి చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసేందుకు పోయిండు ఢిల్లీలో. కృతజ్ఞత చెప్పడం తప్పేముంది, ధన్యవాదాలు చెప్పడంలో ఆయన బాధ్యత చెప్పిండు. కానీ ఆ పక్కనే ఉన్న సుష్మా స్వరాజ్ పిన్నమ్మ 23 నిమిషాలలో భయానకమైన వాతావరణం పార్లమెంట్లో ఉంటే ఆమె చాకచక్యంగా 23 నిమిషాల్లో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన ఘనత ఆమెది. ఆమెను ఎందుకు గెలవడు? ఈయన నీచ నికృష్ట బుద్ధి అక్కడనే బయటపడుతుంది. అది ఒక ఎత్తుగడ అనుకోవచ్చు కదా, అది ఎన్నికల సమయం. అది ఎన్నికల సమయం కాదండి, ఎన్నికల సమయం కనీసం అంటే విశ్వాసఘాతుకమే కదది. ఇంకొకటి దానికి విశ్వసనీయత లేదు కదా ఆయనకు. అంటే ఒకవేళ తెలంగాణ లబ్ధి పొందిన వాళ్ళను వెన్నుపోటు పొడిచినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే నీకు మాట ఇచ్చి మద్దతు ఇచ్చి తెలంగాణ తీసుకొని వచ్చిన ప్రజలకు వాళ్ళను నీవు విస్మరించినట్టే కదా. ఇవాళ ఇంతమంది మనం చెప్తున్నానండి, ఇంతమంది అంటే 2 సంవత్సరాలు అయింది పాలన వచ్చి, ఇంతమంది ఆత్మబలిదానం చేసుకున్న ఉన్నారు. ఏ కుటుంబానికి నువ్వు సరిగ్గా సాయం అందించినావని? అది 2 ఏళ్ల తర్వాత కానీ నీకు వాళ్ళు జ్ఞాపకం రాలేదు. నీ ఇప్పుడు అందరికీ 480 మంది నేను ఒక్కటే చెప్తున్నానండి, నువ్వు ఏదో ఇంత డబ్బు ఇచ్చినది అనేది కాదు, ఎప్పుడు ఇచ్చినావు, ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు, ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు చేయడంలో ఇంత జాప్యం చేసినావు? కనీసం వాళ్ళ ఇండ్లలో పోయి పరామర్శించవచ్చు కదా ముఖ్యమంత్రిగా. ఎప్పుడైనా జిల్లాలకు పోయినప్పుడు అప్పుడు వాళ్ళతో కలిసి ఒక పూట భోజనం చేయొచ్చు కదా. వాళ్ళ పుణ్యాన్నే ఇవ్వాలి. నేను కుర్చీలో కూర్చున్నా, ఈ ముఖ్యమంత్రి కుర్చీలు అని చెప్పని కృతజ్ఞత ఉండాలి కదా. మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఆయన వైఫల్యాలు అంటున్నారు. కానీ మనం గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నికలను చూస్తే, అంటే అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఉప ఎన్నిక కానివ్వండి, అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్కి పట్టం కడుతున్నారు. అంటే ప్రజల యొక్క ఆయన ఆదరాభిమానాలు కేసీఆర్కి ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, శాసన వ్యవస్థను విధ్వంసం చేసేసిండు అన్ని రాజకీయ పార్టీలను. ఇలా ఆయన ప్రతిపక్షమే లేకుండా పోయింది. మీరు కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు, రాజ్యాంగం పట్ల ఆయనకు నమ్మకం లేదు, శాసన మీరు ఒక జాతీయ పార్టీగా బీజేపీ. ఒక్క నిమిషం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రజలను ఒక యూఫోరియాలో ఉంచుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆడ వరంగల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎర్రవెల్లి గ్రామానికి పోతాడు, ఆడ ఇండ్లు చూపిస్తాడు ఆ జనానికి చూపిస్తే, అరే మాకు కూడా రేపు పొద్దున అన్ని ఇటువంటి మంచి ఇండ్లు కట్టిస్తాడు కదా అని శాంపులింగ్ అంటే మెడికల్ అంటే రిప్రజెంటేటివ్స్ వచ్చి శాంపుల్ చూపించి బిజినెస్ చేసుకుంటాడు కదా. ఓట్లను కూడా అట్లా కొల్లగొట్టిండు. ఇప్పుడు అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారు, అంతే కదా. నాకు వస్తుంది అనే ఆశ ఉంది కదా. ఇవాళ ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎంతమందికి ఇచ్చినాడండి? ఈరోజు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎంతమందికి ఇచ్చినాడండి?
ఈరోజు ఇల్లు అంటే 2 బెడ్రూములు ఒక హాలు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తానని చెప్పిండు. ఎంతమందికి ఇచ్చినాడండి? ఈరోజు ఆయన ఇప్పుడు కేజీ టు పీజీ అన్నట్టు ఇవాళ నిజానికి చెప్పాలంటే ఎంత బాధ కలుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి చెప్పిన దానికి, ప్రజలు ఓట్లేసిన దానికి. ఇలా ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించుకోవాలి, నా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పని సంపాదించిందంతా పిల్లల చదువుకు దోచిపెడతా ఉన్నాడు. ఇవాళ నేను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నువ్వు కేజీ టు పీజీ నీకు ఆలస్యం అవుతుంది కదా, ఏ పిల్లలైతే ఏ ప్రైవేట్ స్కూల్లో అయితే డబ్బులు కట్టి చదువుతున్నారు వాళ్ళ ఫీజులన్నింటినీ రీఎంబర్స్ చేయవయా. నువ్వు మాటలు ఇస్తావు, అది ఇవాళ నేను కరెంటు మొత్తం ఫుల్గా ఇస్తున్నా, కరెంటు రెప్పపాటు కరెంటు పోని కరెంటు ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్. సంతోషం. మీ అటువంటి వాళ్ళు కూడా వాస్తవంగా కనిపిస్తుంది. వాస్తవే కదా అని అడుగుతున్నా. మీ అటువంటి వాళ్ళకు వాస్తవంగా కనిపిస్తుంది. నాకు దాని వెనుక ఉన్న మర్మం నాకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు తీవ్రమైన 2 సంవత్సరాలకి వెళ్ళి కరువు ఉందండి. ఊర్లో 100 బోర్లు ఉంటే దాంట్లో 90% 95% ఎండిపోయినాయి. ఆ కరెంటు ఫ్రీగా పోవాలి కదా రైతుకు. ఆ కరెంటును ఇక్కడ హైదరాబాద్లో కానీ గృహ అవసరాలకు కానీ వినియోగించుకొని కమర్షియల్కి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. అంటే కరువు ఏమో రైతుల పాలిట శాపం అయితే ఈయన పాలిట వరమైంది. అంటే వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్లో 7 గంటలు ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో 9 గంటలు ఇస్తున్నారు. అది ఒక అచీవ్మెంటే కదా. ఇక్కడ 9 గంటలు ఇవ్వలేదండి. ఇప్పుడు వీళ్ళు పంటలే లేవంటుంటే 100కి 90-95% బోర్లు ఎండిపోతే నీకు వ్యవసాయానికి 9 గంటలకు బావుర్ల బోర్లలో నీళ్ళే లేకపోతే నువ్వు 9 గంటల కరెంట్ ఏమి ఉపయోగము? ఇప్పుడు చెప్పడానికి చాలా తెలివిమంతుడు కదా. అంటే మీరు చెప్పేది ఏంటంటే కరెంటు వినియోగం లేదు కాబట్టి ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఇవాళ దేవుని దయతోటి నేను చెప్తున్నాను, బాగా వర్షాలు పడాలి, ప్రతి బాయిలో నీళ్ళు రావాలి, ప్రతి బోర్లో నీళ్ళు రావాలి, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, అప్పుడు కరెంటు ఈయన సక్రమంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అది ఈయన నిజంగానే 1 మెగావాట్ కూడా ఉత్పత్తి చేయకుండా నేను సక్సెస్ఫుల్గా కరెంట్ ఇస్తున్నానంటే నమ్మేది ఎట్లా చెప్పండి? రేపు అవన్నీ వినియోగంలోకి వస్తే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ లేదండి. ఒక్క దగ్గరికే లేం తేలేదు. ఈయన అంటే ప్రైవేట్కి వెళ్ళి కొంటున్నాడు, అంటే పైసలు ఎక్కువ పెట్టి కొంటున్నాడు, అంటే రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నాడు, 100 కోట్లు 1000 కోట్లు లూటీ చేస్తున్నాడు. దాంట్లో కూడా అది కూడా నిరూపిస్తారు. కరెంటు కొనుగోళ్లలో అంటే కరెంటు సహజంగా అదొక పెద్ద స్కామ్ అండి, అదొక పెద్ద స్కామ్. అంటే ఓవరాల్గా తెలంగాణలో ప్రజలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది కాదు, మీరు అన్నారు ఒకటి, నాకు ఎలక్షన్లో గెలుస్తున్నాడు అని చెప్పాను. ఎంత డబ్బు పెడుతున్నాడండి ఎలక్షన్లో? ఖమ్మంలో మీరు అడుక్కోండి, ఎంత డబ్బు పెట్టినారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు గతంలో అన్ని పార్టీలు అదే విధంగా. మీరు ఒకటి పొరపాటు అండి, అధికార దర్పం ఉండే, ఒకవైపు రాజకీయ పార్టీలనేమో నిర్వీర్యం చేస్తూ ఉండే, ఇలా ఆయనకు ఎవరు లెక్కలేనితనం వచ్చింది. అటువంటిది ఇవాళ డబ్బు కూడా ఖర్చు పెట్టబట్టే దాంతో ఇక రూలింగ్ పార్టీలో ఉన్నాం కదా అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆశలు పడ్డాడు. సర్పంచ్లు అందరు పోతున్నారు, ఎంపీటీసీలు పోతున్నారు, జడ్పీటీసీలు పోతే ఆయనకు వచ్చిన 2 జడ్పీలు జిల్లా పరిషత్తులు గెలిచేందుకు. ఇవాళ మొత్తానికి 9 జిల్లా పరిషత్తులు ఆయనే కైవసం చేసుకున్నాడు. డిఫెక్షన్ కాదా అది?